తిరుపతి జిల్లా సూలూరుపేట కోటపోలూరు అంబేద్కర్ నగర్లో భార్యపై అనుమానంతో ఆమెను దారుణంగా హత్య చేసిన భర్తను సూలూరుపేట పోలీసులు అరెస్టు చేశారు. సూలూరుపేట మండలం కోటపోలూరు గ్రామానికి చెందిన పనబాక శ్రీనివాసులు తన భార్య పనబాక సంధ్యను హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉన్నాడు. పోలీసుల వివరాల ప్రకారం కోటపోలూరు గ్రామానికి చెందిన పనబాక శ్రీనివాసులు సంధ్యకు సుమారు 14 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి తిరుమల, చంద్రిక అనే 2 పిల్లలున్నారు. శ్రీనివాసులు మద్యానికి బానిసై భార్యపై అనుమానం పెంచుకుని గత కొంతకాలంగా ఆమెతో తరచూ గొడవ పడుతూ వేధింపులకు గురి చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గడిచిన 25వ తారీఖు అంటే మంగళవారం సాయంత్రం నైటు కోటపోలూరు గ్రామంలో భార్యని భర్త హత్య చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఈ కేసులో ముద్దాయి అయినటువంటి పనబాక శ్రీనివాసులు కోటపోలూరు గ్రామం చెందిన అతను. ఇతనికి 14 సంవత్సరాల క్రితం కారిజాత గ్రామానికి చెందిన సంధ్య అనే ఆమెతో వివాహం చేయడం జరిగింది. వారి యొక్క వివాహం ఒక 3 సంవత్సరాల వరకు సజావుగా సాగింది. వారికి ఒక తిరుమల, చంద్రిక అనే 2 పిల్లలు కూడా కలిగారు. అబ్బాయి వయసు 12 సంవత్సరాలు, అమ్మాయి వయసు 10 సంవత్సరాలు. వీరు 7వ తరగతి 5వ తరగతి చదువుతూ ఉన్నారు. అయితే రాను రాను సంసారంలో గొడవలు రావటం, భర్త భార్య మీద అనుమానంతో తరచూ వేధిస్తూ ఉండటం వల్ల ఆమె అప్పుడప్పుడు అతను వేధింపులు తట్టుకోలేక పుట్టింటి అయినటువంటి కార్యజాతకు వెళ్ళటం జరుగుతూ ఉంది. పెద్ద మనుషులు మాట్లాడటం, వారి యొక్క అత్తగారింటికి పంపించడం జరుగుతూ ఉండింది. అయితే ఆ వేధింపులు విసిగిపోయిన ఆమె 6 నెలల క్రితం తమ పుట్టింటిలోని కార్యజాతకు వెళ్ళి 3 నెలల నుంచి మాంబట్లో ఉన్నటువంటి భారతీయ కంపెనీలో గురుకుల పాఠశాల డివి సత్రంలో చదువుతూ ఉన్నాడు. ఆ అబ్బాయి కోటపోలూరులో 2 రోజులు ఉందామని చెప్పడం వల్ల 25వ తారీఖు మధ్యాహ్నం కోటపోలూరులోని హరిజనవాడలో వారి యొక్క గృహానికి వెళ్ళటం జరిగింది. అయితే ముద్దాయి ఎప్పటికైనా ఈమెని తుదముట్టించాలనే అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. ఆగస్టు నెల 2వ తారీఖు నుండి సూళ్ళూరుపేటలో ఉన్నటువంటి ఆర్కే లాడ్జీలో అద్దెకు తీసుకొని ఇతను పెయింట్ పనులు చేస్తూ ఉంటాడు. తాగుడుకు కూడా బానిసై ఉన్నాడు. ఉండి ఇక్కడ లాడ్జీలో ఉండటం జరిగింది. ఇతను ఈమె మరియు భార్య మరియు కుమారుడు ఇంటికి రావడం గమనించి సాయంత్రం ఇంటికి ఫోన్ చేసి భార్యని అన్నం మరియు గుడ్డు కూడా వండుకొని లాడ్జీకి తీసుకొని రమ్మడం జరిగింది. అదేవిధంగా భర్త మాట నమ్మి ఆమె ఆ లాడ్జీకి వంట చేసుకొని వెళ్ళటం, అక్కడ ఇద్దరికి గొడవ జరగడం, ఆ గొడవలో అతను చేయి చేసుకోవడంతో అవి తెలిసిన లాడ్జీ ఓనరు సుమారు 10 గంటల సమయంలో లాడ్జీ ఖాళీ చేసి వెళ్ళిపోండి, గొడవ చేసుకోవద్దని చెప్పడంతో అక్కడి నుంచి భార్యను ఎక్కించుకొని కోటపోలూరు గ్రామానికి వెళ్ళే దారిలో ఉన్నటువంటి పుచ్చకాలవ ఏదైతే ఉందో దాని దగ్గర పొలాల్లోకి సుమారు 400 మీటర్లు పొలాల్లోకి తీసుకొని వెళ్ళి అక్కడ ఆమెని కొట్టి ఊపిరాడకుండా చేసి గొంతు పిసికి చంపివేయడం జరిగింది. అదేవిధంగా తెల్లవారుజామున 26వ తారీఖు 6 గంటలకి అతని యొక్క స్ప్లెండర్ వెహికల్ మీద ఆ చనిపోయిన భార్యని వెనకాల పరుండ పెట్టుకొని ఇంటికి తీసుకెళ్లడంతో అక్కడ వాళ్ళ కొడుకు మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి అందరూ కూడా చూడటం జరిగింది. నా భార్యను చంపేశాను అని చెప్పి, అనుమానంతో చంపేశాను అని చెప్పి అక్కడ మంచం మీద బండ వేసి అతను పారిపోవడం జరిగింది. అతన్ని ఈరోజు మధ్యాహ్నం పిండిపాలెం దగ్గర ఉన్నటువంటి డాబా దగ్గర అరెస్ట్ చేసి అతని యొక్క క్రైమ్లో ఉపయోగించినటువంటి ఆ స్ప్లెండర్ వెహికల్తో పాటు అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని రిమాండ్ నిమిత్తం కోర్టులో కూడా హాజరుపరచడం జరుగుతుంది. ఈ కేసులో సూళ్ళూరుపేట ఎస్ఐ గారు, వారి సిబ్బంది మరియు అందరూ కూడా చక్కగా పనిచేసి ముద్దాయిని అరెస్ట్ చేయడంలో, ఆ క్లూస్ సంపాదించడంలో, ఆ నేరస్థలాన్ని కనిపెట్టడంలో, అక్కడ ఉన్నటువంటి ఆధారాలన్నింటినీ కూడా క్లూస్ టీం వారి సహాయంతో వాటన్నింటినీ కూడా సేకరించడం జరిగింది. అందరినీ కూడా ఎస్పీ గారు, డిఎస్పీ గారు, నాయుడుపేట డిఎస్పీ గారు, జిల్లా ఎస్పీ గారు అందరూ కూడా అభినందించారు. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000 లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.